నాశనం చేసే క్వారీలు, మా ఇల్లు ధ్వంసం చేసే క్వారీలు మాకొద్దు 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 మాకొద్దు. నల్లరాయి క్వారీలను వెంటనే, నల్లరాయి క్వారీలను వెంటనే, రోజుబంద పరిసర ప్రాంతాల్లో ఉన్న నల్లరాయి క్వారీలు వెంటనే, రోజుబంద పరిసర ప్రాంతాల్లో ఉన్న నల్లరాయి క్వారీలు వెంటనే. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం ఓజుబంద గ్రామస్తుల యొక్క అభ్యర్థన మేరకు వారు ఆదివాసీ సంక్షేమ పరిషత్కి రాసిన లేఖ, వారి యొక్క సమస్యల అభ్యర్థన మేరకు ఈరోజు గ్రామానికి సందర్శించడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఓజుబంద గ్రామస్తులు మా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నల్లరాయి క్వారీల వలన మాకు ఇల్లు బ్లాస్టింగ్ జరగటం వల్ల ఇల్లు పగిలిపోతున్నాయి, పంట పొలాలకు నష్టం జరుగుతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇది కాకుండా ఒక కొత్త క్వారీని కూడా మొదలు పెడుతున్నారు. మేము గ్రామ సభలో వ్యతిరేకించినా కానీ వ్యతిరేకించినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళే ఏకపక్షంగా వెళ్తున్నారు. కాబట్టి ఈ నల్లరాయి క్వారీలు మాకు హాని కలిగిస్తున్నాయి కాబట్టి వాటిని మూసివేయాలని చెప్పేసి వాళ్ళు కోరి ఉన్నారు. కాబట్టి గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ మరియు మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వారికి, పొల్యూషన్ బోర్డు వారికి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మరియు ఓజుబంద గ్రామస్తుల తరఫున మేము కోరుకునేది ఏంటంటే, ప్రభుత్వాలు నిర్వహించే మైనింగ్లకి మేము ఎటువంటి వ్యతిరేకం కాదు. ఆ మైనింగ్లు ఎలా ఉండాలంటే ప్రజా అభివృద్ధి కోసం, ప్రజల కాంక్ష కోసం, ప్రజల రక్షణకు ఉండాలి తప్ప మీకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయనే సాకుతోటి ఆ అనుమతి పేపర్లు, ఈ అనుమతి పేపర్లు చూపిస్తూ ప్రజలకు హాని చేసే విధంగా ఉండే క్వారీల్ని నడిపిస్తే మాత్రం ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి అంటున్నాం. కాబట్టి దీని మీద ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఓజుబంద పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నల్లరాయి క్వారీలపై తగు చర్యలు తీసుకోవాలని, వీటిపై ఉక్కుపాదం మోపాలని, ప్రజలకు హాని కలిగిస్తున్నటువంటి ఇటువంటి క్వారీలను తక్షణమే మూసివేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మూసివేయాలి ఓజుబంద క్వారీలను వెంటనే, మూసివేయాలి ఓజుబంద క్వారీలను వెంటనే. ఒకసారి